ప్రజలు తమ దురభ్యాసాలను అధిగమించటానికి ప్రయత్నించరు. ఎందువల్లనంటే అప్పుడు వారు ప్రయాసకు లేదా స్వల్ప అసౌకర్యానికి లోను కావలసి వస్తుంది. అది అలాగే ఉన్నప్పటికీ పర్వాలేదు, కాని లక్ష్యప్రాప్తి కోసం వారు సరైన మార్గాన్ని అనుసరిస్తూ దానికై తీవ్ర ఆకాంక్షచే ప్రేరేపించబడినట్లయితే ఇవి ఏవీ వారి మార్గానికి అవరోధాలుగా నిలవకుండా ఎండుటాకుల్లా రాలిపోతాయి. తరచుగా ప్రజలు తమ శారీరక రుగ్మతలను నేనే గమనించి వాటి నివారణకై నా సంకల్ప శక్తిని ప్రయోగించాలని ఆశిస్తారు. ఇంతేకాదు, వారి స్నేహితుల, బంధువుల విషయాలను కూడా చేపట్టమని వారు నన్ను ప్రేరేపిస్తారు. నేను స్వాభావికంగా మర్యాద పాటించేవాడిని, ఉపకారం చేసే గుణం కలవాడిని కాబట్టి నా కష్టాలను, శ్రమను లెక్కచేయక వారడిగిన పనికి పూనుకుంటాను. నా సహచరులలో ఎవరి శారీరక బాధను గురించైనా నా చెవిన పడితే సహజంగా నేను కనీసం కొంచెం సేపు వారి ఉపశమనానికి దృష్టి సారిస్తాను. కాని ఎవరైనా తన రోగ నివారణ కోసం నన్ను సూటిగా ఆర్థించటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు అధిక శ్రమ ప్రయాసలను లెక్కచేయక నా సాయశక్తులా అతనికి సహాయం చేయటానికి బద్ధుడనైనట్లు భావిస్తాను. వారికి నాపై అధిక ప్రేమ, భక్తి ఉన్నాయని అనుకోవడం చేత బహుశా వారు నా నుండి అటువంటి సేవను కోరటానికి ప్రేరేపించబడతారు. ప్రాపంచిక లాభాన్ని కోరుతూ అభ్యర్థించటానికి వారికి ధైర్యాన్నిచ్చేది ఇదే. బహుశా ఆ కారణంగానే సామాన్యంగా గురువులు తమ శిష్యులతో మితభాషులుగా ఉండాలని చెబుతారు. వాస్తవానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కష్టాలను అనుభవించి తీరవలసిందే. అవి నాకు కూడా ఉండేవి, ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. నా సమర్థ గురువర్యుల జీవితకాలంలో నా కష్టాలను వారికి చెప్పుకుని ఉన్నప్పటికీ వాటిని కొంచెమైనా నివారించమని నేనెన్నడూ కోరుకోలేదు. ఇది నాలో భక్తి లోపించటం వల్ల అయి ఉండవచ్చు. నా సహచరులకు గల భక్తితో పోలిస్తే నా భక్తి తక్కువదై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అది ఈనాటికీ కొనసాగుతోంది. ఏదో వైపు నుండి ఈ రకమైన అభ్యర్థనలు నాకు ఎడతెగక వస్తూనే ఉన్నాయి.